ఇదిగో మీరు వెళ్ళండి, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు మిమ్మును పంపిస్తున్నాను. నేను, నీవు, మనమందరము ఎవరము? ఆ గొర్రె పిల్లలము. ఆ స్వభావం ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువుది. అంతేగాని మనం పులి పిల్లలం కాదు, సింహపు పిల్లలం కాదు. ఇంకా ఈ లోకంలో అనేక రకాలుగా గొప్పలు చెప్పుకునే విధంగా ఉండేటటువంటి ఏదో చూపించుకునే విధంగా కనబడుతూ ఉన్నారు చాలా మంది. అటువంటి పిల్లలు కాదు. ఒక చెంప కొడితే రెండవ చెంప ఇమ్మన్నటువంటి ప్రభు మాట గుర్తు తెచ్చుకోండి. గొర్రె పిల్ల స్వభావం మనలో ఉందో లేదో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ విధముగా ఉంటే ఆ తండ్రి అయిన దేవుడు మొదటి నుండి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపించే వరకు కూడా ఆ గొర్రె పిల్లను గురించి చెబుతూనే ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సమయంలో మన జీవితాలు యేసుక్రీస్తు ప్రభు గొర్రె పిల్లలుగా ఉన్నాయా? తోడేళ్ల మధ్యకు వెళ్ళి మనము పనిచేసే వారముగా ఉన్నామా? ఆ